నా పేరు వాణి అండి. కూసుమంచి మండల వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నాను. మన దగ్గర కూసుమంచి మండలంలో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి 3 పంటలు ఉన్నాయి. అయితే మన దగ్గర ఎన్ఎస్పీ ఏరియా ఎక్కువగా ఉండటం వల్ల వరి సుమారు 22,000 ఎకరాల పై వరకు కూడా ఉంది. ఈ యాసంగి చూసినట్టయితే గత సంవత్సరం 22,000 ఎకరాల పైచిలుకు ఎకరాల్లో సాగు చేశారు. ఈ యాసంగిలో ప్రధానంగా మనకి సాగర్ నుంచి నీటి నిల్వ కొంత లభ్యత తగ్గే కారణంగా వరి సాగు కూడా కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే మేము రైతుల్ని నేరుగా విత్తే వరి విధానాన్ని సాగు చేయమని రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. దీనిలో ప్రధానంగా డ్రమ్ సీడర్ లాగడము, నేరుగా వెదజల్లే పద్ధతి, కరివెద సాగు లాంటి ఈ 3 పద్ధతుల్లో ఏది అవలంబించినా కూడా రైతులకి చాలా లాభదాయకంగా ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే రైతులకు విత్తన మోతాదులో సగానికి సగం ఖర్చు తగ్గుతుంది. అలాగే దీంట్లో నాటు పెట్టే పద్ధతి ఉండదు కాబట్టి దాని మీద అయ్యే ఖర్చు సుమారు 3-4 వేల రూపాయల వరకు కూడా ఆదా అవుతుంది. అదేవిధంగా మనకి డైరెక్ట్‌గా వేస్తున్నాం కాబట్టి పంట కూడా మనకు ఒక 15-20 రోజుల ముందే వస్తుంది కాబట్టి తదుపరి పంటను వేయడానికి మనకి ముందుగానే వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి పాటించడం వల్ల ఓవరాల్‌గా మనకేంటంటే సుమారు 7,000-10,000 రూపాయల వరకు కూడా రైతుకి ఖర్చులో ఆదా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఇంకా నారు పోసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పద్ధతిని అవలంబించమని వ్యవసాయ శాఖ ద్వారా మేము తెలియజేస్తున్నాము. గత సంవత్సరం మన దగ్గర సుమారు 200-300 ఎకరాల వరకు ఈ పద్ధతి ద్వారా సాగు చేశారు. ఈసారి ఏంటంటే రైతులకి చాలా అవగాహన పెరిగి సుమారు 1000 ఎకరాల పైన ఈ పద్ధతిని అవలంబించే అవకాశం ఉందని అనుకుంటున్నాము. ఇప్పటికే ఒక 200 ఎకరాల వరకు ఈ పద్ధతిని సాగు చేయడానికి రైతులు ముందుకొస్తున్నారు. మునుముందు ఇంకా సాగు అవుతున్న నేపథ్యంలో ఈ పద్ధతిని అవలంబించడానికి చాలా మంది రైతులు ముందుకొస్తున్నారని ఆశిస్తున్నాను. కాగిలింగారెడ్డి, నాకు 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఈ కూలీల రేట్లు పెరిగినాయి కాబట్టిగా రైతులు నష్టపోతురు, పెట్టుబడి ఎక్కువ వస్తుంది కాబట్టిగా ఎదజల్లే విధానం నేర్చుకున్నా. నేను చల్లుతున్నా. రైతులు నాకు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ పంట వస్తుంది. నేను జల్లిన ఎకరానికి 4.5 ఎమ్మటి తేలుతున్నాయి. మీరు సన్న ఒడ్లైనా ఏదైనా చల్లుకుంటే ఈ ఎదజల్లటం వల్ల రైతుకు సేఫ్టీ అవుతుంది, పెట్టుబడి అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఎకరానికి కూలీల రేటు 4,000-5,000 రూపాయలు ఉన్నది ఒక ఎకరానికి. ఒక ఎకరం ఖర్చు పెట్టుకుంటే మీకు 3 ఎకరాలకు పెట్టుబడి మిగులుతుంది. ఒక ఎకర ఖర్చు పెట్టుకుంటే, నాటు కూలీ పెట్టుకుంటే 3 ఎకరాల ఖర్చు మీకు మిగులుతుంది. అది రైతుకు సేఫ్ చేయడానికి. నాకు కూడా 7 ఎకరాలు ఉంది. నేను ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి ఇదే చేసుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.